నెక్స్ట్ మీరు థర్డ్ పాయింట్ అడిగారు, పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు Yes. న్యూ కపుల్స్ ఉంటారు. న్యూ కపుల్స్ వాళ్ళు బేబీ ప్లాన్ చేసుకున్నారు Baby plan. 1 ఇయర్, వెంటనే అయితే ఎవరు చేసుకోరు ఈ మధ్య. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ప్లాన్ చేయాలి. సో దానికి ఏమంటామంటే మేము మెటర్నిటీ కవరేజ్ పాలసీ అంటాం. అది Maternity. స్పెషల్ ప్లాన్ ఉంటుంది. ఈ నార్మల్ సెపరేట్ ప్లాన్. దాంట్లో ఎలా ఉంటుందంటే హస్బెండ్ వైఫ్ కి ఇస్తాం. లీగలీ మ్యారీడ్ కపుల్స్ ఉండాలి. ఓన్లీ కపుల్స్ కి ఇవ్వము, లీగలీ మ్యారీడ్ ఉండాలి. కపుల్స్. దే షుడ్ హ్యావ్ అ వ్యాలిడ్ మ్యారేజ్ సర్టిఫికేట్. మ్యారేజ్ సర్టిఫికేట్. అది ఉన్నప్పుడు అది తీసుకొని వాళ్ళు ఇద్దరికి ఇస్తాం. దీంట్లో ఎలా ఉంటుందంటే సేమ్ 30 days నుంచి మిగతా మెటర్నిటీకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ సార్ నాకు తెలిసింది ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు టుడేస్ వరల్డ్ ఎనీ హాస్పిటల్ యూ నో ఓకే ఫర్ డెలివరీ కైండ్ ఆఫ్ పర్పస్ లైక్ ఇప్పుడు బిల్స్ లైక్ గెటింగ్ క్రాస్ టు మోర్ దెన్ 5 lakhs ఆల్సో కూడా అని విన్నాను నేను. Yes. సో దాని వల్ల ఇప్పుడు ఈ పాలసీ తీసుకుంటే విల్ దాట్ బి గోయింగ్ టు బి బెనిఫిటెడ్ టు దెమ్? అందువలన నేను అడగాను సార్. ఇది మెటర్నిటీ కవరేజ్ ఎలా ఉంటుందంటే మెటర్నిటీ కవరేజ్ లో మీకు వెంటనే కవర్ కాదు. ఎందుకంటే బేబీ కూడా ఆబ్వియస్లీ వెంటనే వాళ్ళు ప్లాన్ చేసుకోరు, దానికి కూడా 9 months వెయిటింగ్. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కొక్క రూల్ ఉంది. కొంతమంది 9 months తర్వాత కవర్ చేస్తారు, పాలసీ తీసుకున్న 9 months తర్వాత. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ 1 year తర్వాత కవర్ చేస్తారు, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ 2 years తర్వాత కవర్ చేస్తారు. సో మీరు ఎంత లాంగ్ వెయిటింగ్ పీరియడ్ తీసుకుంటే మీకు ప్రీమియం అంతా తగ్గుతుంది. 2025 లో మ్యారేజ్ అయింది, సో అట్లీస్ట్ వాళ్ళు 1 year గ్యాప్ అయినా ఇస్తారు. 2026 కానీ 27 లో ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడున్న కపుల్స్ వాళ్ళ మ్యారేజ్ జాబ్ కమిట్మెంట్స్ కానీ రీలొకేషన్ కమిట్మెంట్స్ కానీ చాలా ఉంటాయి. సో అలా ఏం చేస్తారంటే సరే మేము 2 years తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాం, లేదా 1 year ప్లాన్. సో ఆ ప్రకారంగా మనం కవరేజ్ ఇస్తాం. దాంట్లో మెటర్నిటీ నార్మల్ డెలివరీ కవర్ అవుతుంది, సిజేరియన్ కవర్ అవుతుంది, లేదా ఒక్కొక్క టైంలో ఎమర్జెన్సీ మిస్క్యారేజెస్ అవుతాయి, డిపెండ్ అపాన్ దర్ హెల్త్, అవి కూడా కవర్ చేస్తాం. సో దాంట్లో లిమిట్స్ ఉంటాయి. మేము పాలసీ ఇచ్చేటప్పుడు అడుగుతాం, మేడం మీకు డెలివరీ నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ ఎంతవరకు లిమిట్ కావాలి? మా దగ్గర 50,000 లిమిట్ నుంచి 2 lakhs వరకు లిమిట్ ఉంది. సో ఇప్పుడు కొంతమంది ఇంకా ఎక్కువ కూడా ఉంటుందా సార్? ఉంటుంది, అది డిపెండ్ అపాన్ ద ప్రీమియం. మీరు ఎంత లిమిట్ పెంచితే అంత ప్రీమియం పెరుగుతుంది. ఓకే. సో అట్ డిపెండ్స్ అపాన్ ద ప్రీమియం యూ పే. సపోజ్ ఎగ్జాంపుల్ వైఫ్ హస్బెండ్ ఒక 3 years పాలసీ తీసుకున్నారు, లేదా 1 year పాలసీ అడుగు. 1 year పాలసీకి 1 lakh మెటర్నిటీ లిమిట్ పెట్టి ఒక 2 years వెయిటింగ్ పీరియడ్ పెడితే ఒక 50,000 నుంచి 60,000 రావచ్చు.